నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఖరీఫ్కి ముందుగా వచ్చిన వర్షాలతో రైతులు ఆనందపడ్డారు. కానీ అసలైన సాగు సమయానికి ఇప్పుడు ఒక్కసారిగా వానలు ఆగిపోయాయి. దీంతో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తకుండా పోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా సాగే మొదలు పెట్టలేదు. మరి ఈ ఖరీఫ్లో వరి సాగు చేసే అన్నదాతల పరిస్థితి ఏంటి? అందుకు ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయి? దీనికి తోడు మార్కెట్లో ఎరువుల కొరతతో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి. ఈ అంశాలపై ఈరోజు లైవ్లో చర్చించడానికి ప్రముఖ వ్యవసాయ నిపుణులు, సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు HMTV స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇందులో రైతులకు ఏదైనా సందేహాలున్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయండి. నమస్తే జలపతిరావు. వానల పరిస్థితి చూస్తే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఎరువులకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెండు సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతుల స్పందన వచ్చింది. అంటే రైతులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక చిన్న వీడియో చూద్దాం. మే 25 ముందు వర్షాలు పట్టడం ఇవన్నీ చూసి వాతావరణం బాగుంది అనుకున్నాం. గబగబా దుక్కులు దున్నుకొని విత్తనాలు వేయడం అనేది జరిగింది. తీరా చూస్తే జూన్ నెలలో అసలు పడాల్సిన టైంలో వర్షాలు పడలేదు. కాకపోతే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రైతులు ఇప్పుడు ముందేసిన మొక్క కొద్దిగా పెరిగింది, తర్వాత వేసిన కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఇంకోటి టైం ఒకటి దాటిపోతుంది. ఇప్పుడు పంట వేసుకున్నాం అనుకోండి, అసలే 5 సంవత్సరం అంతా మిర్చి వేసుకున్నాం. మిర్చి వేసుకుంటే మిర్చి పరిస్థితి ఏంటంటే మిర్చికి రేట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం పరిణించినటువంటి యూరియా లేదు, యూరియా కొరత ఉంది. కానీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు సంవత్సరానికి ఎంత యూరియా ఖర్చు అవుతుంది, మనం దానికి అదే పద్ధతిలో మనం దిగుబడి చేయాలనేది ఆలోచన లేకుండా, ప్రణాళిక కరెక్ట్ లేక మనకు రైతులకి గిట్టుబాటు ధర లేదు, యూరియా నిల్వలు అందుబాటులో లేవు, విత్తనాలు ఎన్నున్నాయో తెలియదు. ఈ యొక్క రైతుల పరిస్థితుల గురించి కానీ, విత్తనాల పరిస్థితుల గురించి కానీ, యూరియా నిల్వల గురించి కానీ, నకిలీ విత్తనాలు చలామణి అవుతున్న పరిస్థితుల్లో మరి అరికట్టాలి. అయితే ఇప్పుడు యూరియా కానీ మార్కెట్లో దొరుకుతలేదు. ఎందుకంటే ఇది బాగా షార్టేజ్ ఉన్నది. వేరే కొంటేనే లింకు పెట్టి అవి కొంటేనే మాత్రము యూరియా ఇస్తామని చెప్పడం చాలా బాధాకరం. 20-25 డేస్లలో వర్షాలు సమృద్ధిగా పడని ఎడల అపరాలకు వెళ్ళిపోవాల్సిన జాగ్రత్త ఉంటుంది రైతులు. కాబట్టి వాళ్లకు మోటివేషన్ అధికారులతో చేయించి సప్లై సబ్సిడీలో చేయించాలని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవడం జరుగుతున్నది. రైతులకు వచ్చే నీటిపారుదల కాలువలు, చిన్న చిన్న కాలువలు కూడా ఈరోజు ఎన్ని ఆక్రమణకు గురైనాయి, రైతులకు నీళ్లు ఎందుకు అందట్లేదనే పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సబ్సిడీ ధరలతో ప్రతిదీ విత్తనాలు కానీ యూరియా కానీ ఇవ్వాలి. వర్షాలు లేకపోవటం వలన నష్టపోయిన రైతులను ఆదుకోవటం, అదేవిధంగా ఎరువుల రేట్లను కూడా తగ్గించటం, నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వర్షాలు సరి అనుకూలించలేదు. ఇప్పుడు ఎదలు చల్లాం, వరిసేలకి అనుకూలంగా పంటలు పెట్టలేక, మదుపులు పెట్టలేక ఉడుపులకి ఇప్పుడు ఎచ్చలు చల్లుతాను. ఎదలకు అనుకూలంగా ఉందా? ఎదలకు అనుకూలంగా లేదు. ఉండే ఎరువులు ఇస్తానరా? ఎరువులు ఇవ్వలేదు. పత్తి విత్తనాలు, జొన్న విత్తనాలు వేసామండి. అవి వేస్తే కొంచెం నాటే వర్షాలు లేక. ఇప్పుడు మిగతాది మళ్ళీ తెచ్చుకుని విత్తనాలు తెచ్చి మళ్ళీ వేస్తే అధిక వర్షాల వల్ల ఏకం పోయిందండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు అసలు మళ్ళీ వేసుకోవడానికైనా నీరు కుంటలు కానీ ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఏవి లేవండి. ప్రభుత్వం కొద్దిగా ఆ చెరువులు లాంటివి ఏవో మాకు ఏర్పాటు చేస్తే మాకు కొద్దిగా. కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఫర్టిలైజర్స్ రేటు పెంచిందో ఒక యూరియా, DAP తప్ప మిగతా అన్ని రైతుల మీద భారం మోపుతుంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని రైతుల తరఫున కోరుతున్నాను. మరి ఆయకట్టు లేని వ్యవసాయ భూములంతా కూడా ఎండిపోయి విత్తనం జల్లి వేళకి మళ్ళీ వారం రోజులు అవుతుంది. ఇప్పుడు వర్షం పడితే రైతుకు బాగున్నాయని మేము అంతా సంతృప్తి పడుతున్నాం. అంతా రైతాంగం కూడా ఆకాశం వైపు చూడడం జరుగుతుంది. పంట మొత్తం వేసి దాదాపు సుమారుగా చేతికొచ్చే టైంకి అంటే నవంబర్, అక్టోబర్ టైం నుంచి వర్షాలు పడకుండా ఆగిపోయాయండి. ఆ ఆగిపడిన సుమారుగా 50% వరకు పంట రాలేదండి. రైతు బాగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ వచ్చి ప్రత్యేకమైన ప్రణాళిక ఏడ్ చేస్తాము. రైతులు ఇంత నష్టపోతున్నారు, ఈ నష్టానికి ఏ విధంగా మనం వాళ్ళని శాతీరుస్తామనే ఆలోచన లేదు. శాస్త్రవేత్తలతో సమీక్షించి దీనికి ప్రత్యామ్నాయం ఏంటో తెలిపి ప్రజల్లో అవగాహన తేవాలని. మన్యం జిల్లా అంతా అటవీ ప్రాంతం. ఏమాత్రం మేఘాలు దిగినా వర్షాలు వచ్చి పడతాయి. గిరిజన ప్రాంతాలకు కూడా వర్షం పడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడో నీరు ఉంటే ఆ నీరుని తీసుకొచ్చి తడుపుకొని విత్తనాలు పోయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే ఏం చేయాలి, దానికి ప్రత్యామ్నాయం ఏంటి, ఏ విత్తనాలు తేలికపాటి విత్తనాలు ఉంటాయో వాటిని గురించి శాస్త్రవేత్తతో మాట్లాడి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం వాళ్ళ సమస్యలు చూస్తున్నాం కదా. అంటే విపరీతంగా
అంటే వర్షాలు లేక ఆల్రెడీ పంటలు వేసి ఎండిపోయే పరిస్థితి, కొంతమంది ఇంకా మొదలు పెట్టలేదని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో ఈ వర్షాభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఇది రైతుల పార్టీ వ్యవసాయం అసలే సమస్యలు ఉన్న రైతులకు ఈసారి ఏమో ముందు వర్షాలు చాలా బాగుంటాయి, ఈసారి సీజన్ బాగుంటుందని అన్ని పంచాంగాలు కావచ్చు, ఋతుపవనాల అధ్యయనం చేసేటువంటి ఎంఐడి వాళ్ళంతా చెప్పడంతో అందరం బాగా సంతోషపడ్డాం. అట్లీస్ట్ వాతావరణం అన్న రైతుకు సహాయంగా ఉంటే పంటలు పండితే నష్టం లేకపోయినా, అంటే లాభం లేకపోయినా నష్టం ఉండదు అన్నట్టు ఆలోచన ఉన్నప్పుడు ఈ సంవత్సరం చూసినట్టయితే ఇప్పటివరకు మెట్ట సాగు మాత్రం చేసేటువంటి ఆధారపడ్డ రైతులకు ఇప్పటికే నష్టం జరిగినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పంట పెరిగే కీలకమైన సమయము ఈ వర్షాలు లేకపోవడంతో ముఖ్యంగా పత్తి కానీ అపరాలు కానీ వర్షాధారం చేసే పంటల యొక్క పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది ఆ రైతులది. వరికి చూసినట్టయితే, వరి సాగు చేసే ప్రాంతాలు చూసినట్టయితే ఇంకొక 10-15 రోజుల వరకు అవకాశం ఉంది. ఇది మేము 15 రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాం, సరేలే వచ్చే వారం పడుతుంది, ఏదో మేఘాలు బాగుంటున్నాయి కదా, అది వర్షం పడేటువంటి సూచనలు పడ్డా కానీ సరి అయినటువంటి వర్షం, అంటే ఎక్కువ మోతాదులో వర్షం పడకపోతే చెరువులకు నీళ్ళు రావు, గుంటలకు నీళ్ళు రావు, భూగర్భ జలాలు పెరగవు, వరికి వ్యవసాయం కష్టం. మరి ఈ పరిస్థితులలో సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు రైతులు అన్నట్టుగా ప్రత్యామ్నాయం కానీ ఇట్లాంటి సమస్యలు చెప్తున్నప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఈ సమస్య ఉన్నది అనే ఆలోచనే లేకుండా ఊపడుతున్నది. ఎందుకంటే ఎవరు ఎక్కడ మాట్లాడినట్టు కానీ పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ రైతులు ఏం చేయాలి చెప్పటం కానీ, అక్కడక్కడ మీటింగులలో రైతులకు అవగాహన కల్పించడం ఒకటి, తర్వాత పరిష్కారంగా కూడా ఏం చేయాలి ఇట్లాంటి విత్తనాలు ముందుగా రైతులకు చెప్పగలిగితే కొంత నష్టాన్ని ఆలోచన రైతులు ఇంత ఆందోళన ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. యాదగిరి గారు రఘునాథ్పల్లి నుంచి యాదగిరి గారు చెప్పండి మీ సమస్య. మొదలు మన హెచ్ఎండి యాజమాన్యానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ముందస్తు ప్రణాళిక లేదు, డ్యాములు నింపలేదు, చెక్ డ్యాములకు నింపలేదు, వాటర్ మీకు దేవాదల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాలేదా? గోదావరిలో నీళ్ళు అయితే ఉన్నాయి కదా, పర్లేదు. అసలు ప్రాజెక్టులే ఎడారిగా మారిపోతుంది, అందులో నీళ్ళే నింపలే. దేవాదల నుంచి ముందస్తు అది నింపలేదు సార్. అది కదా మీ ఒక్కరిది సమస్య కాదు, మీది ఎక్కడిది వర్షాభావ ప్రాంతమే, మీది జనగాం జిల్లా నల్గొండకు పక్కన ఉన్నటువంటిది. కానీ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే రైతులకు మీ దగ్గర ఉన్నటువంటి పత్తి పంట, ముఖ్యంగా మెట్ట పంటల గురించి ఆలోచిద్దాం. ఇంకా వరికి నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇంకొక 10-15 రోజుల వరకు అవకాశం ఉంది అనుకోకుండా, అంటే అదృష్టం కొద్దీ వర్షాలు కురిసినట్టయితే వరికి వ్యవసాయానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాకపోతే మెట్ట పంటల గురించే, ముఖ్యంగా పత్తి చాలామంది ఆధారపడ్డ వ్యవసాయం అన్నట్టు పంట. ఆ పత్తికి మనం వచ్చేటువంటి కొన్ని రైతులకు సూచనలు ఒకటి మన ఈ కార్యక్రమం ద్వారా ఒకటి ఇవ్వాలి. ఎరువులు దొరకట్లేదు అంటున్నారు, అట్లా అని చెప్పి యూరియా దొరకకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. అది ఎందుకు వచ్చిందో కృత్రిమంగా. మరి తెలంగాణకు పోయిన సంవత్సరం రబీలో అధికంగా ఎరువులు వాడినారు, 20% అధికంగా ఎరువులు వాడినారు. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక కానీ రిపోర్ట్స్ కానీ తెలంగాణ ప్రభుత్వం మరి పంపిందో లేదో తెలియదు. కాబట్టి కేంద్రం నుంచి కేటాయింపులు అనుకున్నంత మొత్తంలో కేంద్రం కూడా చెప్తుంది కదా సార్, ఈ మధ్య చెప్పింది, అంటే విపరీతంగా ఎరువులు వాడుతున్నారు తెలంగాణ. కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి మనకు వరి వ్యవసాయం పెరిగింది కాబట్టి వరికి ఎక్కువ నత్రజని వాడతారు. కాబట్టి యూరియా వాడినందుకు కావాలా బహుశా, అంటే ప్రభుత్వం సపోర్ట్ చేసుకోవాలి. మా దగ్గర ఇంత విస్తీర్ణం పెరిగింది, ఇంత ఈ పంట పెరిగింది, కాబట్టి ఇంత ఎరువులు కంపల్సరీగా అవసరం అనుకోండి, కొంత అంచనా మనం చెప్పగలగాలి. చెప్పటము, అక్కడ పోయి ప్రయత్నం చేయటము, కేంద్రంతో ఒప్పించి ఎరువులు. యూరియా లేకపోవడంతో నా ఒక శాస్త్రవేత్తగా నా సమస్య ఏంటంటే అనవసరంగా కాంప్లెక్స్ ఎరువులు వాడతారు. కాంప్లెక్స్ ఎరువులు మార్కెట్లో ఉన్నాయి కదా అని ఏదో ఒకటి కొనాలి కాబట్టి రైతులు అది కొనేసి వేసినట్టయితే రైతుకు అనవసరంగా డబ్బు, ఈ కష్టకాలంలో అనవసరంగా డబ్బులు. కాబట్టి నేను రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే పత్తి పంటకైతే మీరు కాంప్లెక్స్ ఎరువులు దయచేసి చేయకండి. యూరియా ఎక్కడన్నా దొరుకుతుంది, ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను తప్పనిసరిగా నిలదీయండి, మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అడగండి. కాబట్టి యూరియాను నేరుగా వేయటం కానీ, ఇంకో శాస్త్రవేత్తగా నేను ఇచ్చే రైతులకు సూచన ఏంటంటే యూరియాను నీటి ద్వారా కూడా కలిపి మనం చిన్న మొక్కలకు అందియచ్చు. ఎందుకంటే వర్షం లేదు, భూమిలో తేమ కూడా జరగలేదు, ఎరువేయటం కొన్ని ప్రాంతాల్లో కష్టం కూడా అవుతుంది. కాబట్టి మీరు యూరియాను ఒక లీటర్కు 20 గ్రాముల చొప్పున, లీటర్కి 20 గ్రాముల వరకు
నీళ్ళలో కలిపి పైన పిచికారి చేయండి. దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. యూరియా దొరకట్లేదన్న బాధ తగ్గుతుంది. తర్వాత ఈ అనవసరమైనటువంటి కష్టకాలంలో కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడైతే వేయకండి. ఇప్పటివరకు వేసింది చాలు. భూమిలో భాస్వర నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం కేవలం యూరియా దొరికితే మామూలుగా భూమి మీద నెలలో మొక్క దగ్గర వేయండి. లేదనుకుంటే తప్పనిసరిగా నీళ్ళలో కలిపి కూడా మనం యూరియాను అందించవచ్చు అనేది మాత్రం మీరు ఒక భయం ఒప్పుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక శాస్త్రవేత్తగా రైతులకు మేము ఇచ్చే సూచన. ఈ యూరియా విషయంలో, ఈ ఎరువుల విషయంలో ఈ కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా అసలు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రైతులకు పంపిణీ విషయం కానీ ఎరువుల విషయంలో అయితే ఈ ప్రణాళిక లేకపోవటం సరే మనం క్రిటిసైజ్ చేయటం అని కాదు, కానీ ప్రభుత్వం యొక్క అధికార వ్యవస్థ యొక్క తప్పుదనమే. అది ప్రభుత్వాలదా, ప్రభుత్వ సంస్థల అధికారుల అన్నది అందరిది సమిష్టిగా. రైతులకు మాత్రం వీళ్ళు బాధ్యత వహించాలి. పంట వేయడానికి కష్టపడుతున్నారు, పంటను పెంచడానికి కష్టపడుతున్నారు, పండిన పంట అమ్ముకోవడానికి కష్టపడుతున్నారు. ఈ రోజులలో పంటకు కావాల్సినటువంటి ఎరువులు సక్రమంగా పద్ధతిలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందియకపోతే ఇక వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేయాలి? కాబట్టి ప్రభుత్వం ఇది చాలా ఒక లోపంగా గుర్తించి ఇప్పటికైనా సరిదిద్దుకుంటే బాగుంటుంది. వివిధ రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సరఫరా వచ్చేటట్టుగా వీళ్ళకి అలొకేషన్ పెరిగేటట్టుగా ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. అసలు ఇంకా సమస్య ఏంటంటే ఒకవేళ వారం 10 రోజుల్లో వర్షాలు పడ్డట్టయితే వరికి వ్యవసాయానికి ఇక ఎరువుల వాడకం ఎక్కువ, ఇప్పటి వరకు వాడింది తక్కువ, ఇప్పటి నుంచి అవసరం తొందరగా కావాలని చెప్పి. కాబట్టి వరికి ఒకవేళ సాగుకు అనుకూలమైన అంత ప్రాంతంలో పెరిగినట్టయితే మాత్రం వరికి మాత్రం ఎరువుల సరఫరా బాగా లేకుంటే మాత్రం పూర్తిగా బాధ్యత ప్రభుత్వాన్ని అవుతుందని తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు భావించాలి. సార్ పెద్దపల్లి నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు చెప్పండి, మీ సందేహం అంటారు. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, అయితే వర్షం ప్రభావం తక్కువ ఉంది సార్. ఎందుకంటే మేము బోర్ల కింద కొంత 5 ఎకరాలు చేయగలుగుతాను, ఇంకొక 3 ఎకరాలు ఏంటంటే జీలు కలిగినాము, అది వర్షం లేక పెట్టడం సాధ్యం కాదు సార్. మరి ఇప్పుడు దానికి వేరే అంటే నాదాలంటే పోసుకున్నాం, నెల రోజులు దాటింది, ఇది పెట్టగలుగుతాం. మరి ఈ వర్షం పడేసరికి ఆ 3 ఎకరాలకు పట్టేది మనం ఏం చేద్దాం అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది? అది రాజుగారు ఈ వరి వ్యవసాయం మీద మాత్రం మళ్ళీ ఒక కార్యక్రమాన్ని వచ్చే వారం కానీ పైపని కాపాడుకున్న వాతావరణ పరిస్థితి ఆలోచిద్దాము. ఎందుకంటున్నా అంటే వరికి అవకాశం కొద్దీ మనం అదృష్టం కొద్దీ వర్షాలు పడ్డట్టయితే వెంటనే వాతావరణం మారిపోతుంది. ఒక 2 పెద్ద వర్షాలు పడ్డాయి అనుకోండి, పూర్తిగా పరిస్థితి మారిపోతుంది, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఒక ఆశ అవుతుంది. కాబట్టి రాజుగారు మీరు చెప్పింది చాలా ప్రాంతాల్లో నాకు కూడా ఒకటి అనుమానం ఏంటంటే ఈ పచ్చి రొట్టె పెంచిన వాళ్ళకు దున్నడానికి లేకుండా అనవసరంగా ఎక్కువ పెరిగి అది కట్టే మందం అయిపోయి దొడ్డైపోయి రేపు భూమిలో మామూలుగా కుళ్ళిపోవటం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ పెరగనీయకుంటే ఇప్పుడు డ్రైగా అయినా దాన్ని పడగొట్టి దున్నేయండి. ఒక ట్రాక్టర్తో దున్నేసినట్టయితే భూమిలో కలియకపోయినా అట్లీస్ట్ పెరిగి కట్టె ముదరకుండా ఉంటుంది అన్నది ఒకటి. ఇప్పుడు మీరు అంటే అందరూ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దీర్ఘకాలిక రకాలు వేయట్లేదు వరిలో, అంతా స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక ఇస్తున్నారు. ఇప్పటికే 4 రోజులు ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు చాలా ప్రాంతాల్లో నెల దాటింది, ఎందుకంటే వర్షాలు బాగున్నాయన్న ఉత్సాహం కొద్దీ వేసినారు. అక్కడ కొంచెం నారు 40-60 రోజులు 40-45 రోజులు దాటినట్టయితే దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా మరి ఒక ఆలోచిద్దాం. అప్పటివరకు యూనివర్సిటీ కానీ వ్యవసాయ శాఖ కానీ ఒక ప్రణాళిక ప్రకారం వచ్చి దానికి ఆల్టర్నేటివ్ పద్ధతిలో కానీ ఆల్టర్నేటివ్ సీడ్ కానీ మళ్ళీ రైతులకు ఇప్పుడు సీడ్ సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆలోచించటం కంటే పత్తి మెట్ట పంటల యొక్క యాజమాన్యం మీద మనం ఈరోజు కార్యక్రమం అక్కడ వరకు పోయినట్టయితే బాగుంటుంది. రెండవది సంతోష్ కర్గి సచివ్ గారు, ఇది ఇంతకుముందు పత్తికి ఒక చిన్న సూచన చేశారు కదా, నేను ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అధికారులు అందరితో అన్ని ప్రాంతాల ముఖ్యంగా తెలంగాణ అందరితో మాట్లాడితే ఎవ్వరూ దీని గురించి పెద్దగా కన్సర్న్ చూపించట్లేదు. ఇది ఒక సమస్యగా ఏర్పడ్డది, మా పాత్ర ఉంటుంది, నేనేం చేయొచ్చు ఏం సూచించు అన్నటువంటి ఎందుకో అలాంటి ధోరణి నవ్వుపడలేదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఇంతకుముందు ఇట్లాంటి సమస్యలు చాలాసార్లు చూసినాను. కాబట్టి పత్తిలో చాలామంది దగ్గర అచ్చుకేస్తున్నారు, ఎక్కడన్నా కొద్దిగా దూరంగా ఉంటే వీలైతే ఈ పత్తిలో ఇప్పటికైనా ఒక కంది సాల వేయండి. మొదటి నుంచి చెప్తున్నారు పత్తి కంది మిశ్రమ పంట వేస్తే బాగుంటుందని, అటువంటి అంతర పంట కంది వేయమని. ఇప్పటికైనా దయచేసి ఆలోచించండి, ఎవరికి వీలైతే అక్కడ కంది ఈ రోజుల్లో స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి కందిని మధ్యలో 2 పత్తి సార్ల మధ్యన ఒక సాల వేయగలిగితే
కొంచెం ఈ పత్తి కంటే ఈ బెట్ట పరిస్థితులను కంది తట్టుకోగలుగుతుంది. ఇది ఒక అవకాశంగా తీసుకొని కంది పత్తికి అయితే మాత్రం యూరియాను నీళ్ళలో కలిపి పిచికారి చేసుకొని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎరువుల మీద, కాంప్లెక్స్ ఎరువుల మీద అనవసరంగా ఖర్చు పెట్టకండి. యూరియా దొరికేంత వరకు మీరు అధికారులను, మీ రాజకీయ నాయకులను అందరిని బట్టి ఖచ్చితంగా అడగటమే ఇది మీ రైటు, అది సప్లై చేయటం వల్ల బాధ్యత. సార్, ఇంకో కాలర్ ఉన్నారు, బ్రహ్మానందరెడ్డి గారు సదాశివపేట నుంచి. చెప్పండి బ్రహ్మానందరెడ్డి గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. మేము పత్తికి ఇప్పుడు ఫస్ట్ డిఏపి వేసాము పత్తి పంటకు. ఎన్నిసార్లు వేసినారు ఇప్పుడు? సార్, బ్రహ్మానందరెడ్డి గారు ఎన్నిసార్లు వేసినారు డిఏపి? ఒకసారేనా? ఒకసారి వేసాము. ఓకే, ఇక ఓకే. ఇప్పుడు సెకండ్ టైం 2020 13 వేస్తారు సార్. వద్దు బ్రహ్మానందరెడ్డి గారు, అందుకే ఏంటంటే ఒక్క డిఏపి వేసిన దాంట్లోనే భాస్వరం ఎక్కువ ఉంది, అసలు భూమిలోనే ఎక్కువ ఉంది భాస్వరము. సరే, ఇప్పుడు వేరే ఎరువులు దొరకట్లేదు అన్నటువంటి సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు దొరికితే కేవలం యూరియా వేయండి. యూరియా తక్కువ దొరికినట్టయితే యూరియా నీళ్ళల్లో కలిపి పిచికారి చేయండి. కానీ ఇంకా మళ్ళీ కాంప్లెక్స్లో ఎరువు వేసి అనవసరం ఖర్చు పెంచకండి. భూమిలో భాస్వరం వేస్ట్ అయిపోతుంది. మన ఖర్చు అంతా ఎక్కడికెళ్ళో వేరే దేశాలు ఎరువు తీసుకొచ్చి మన భూమిలో వట్టిగా నిల్వలు పెంచుకుంటున్నావు, కానీ ఎందుకు పనికిరాదు అది. కాబట్టి ఇంకొక రెండోసారి కాంప్లెక్స్ చేయటం పత్తికి దండగా. సరే, అన్ని పరిస్థితులు బాగుండి మళ్ళీ తర్వాత ఎక్కడన్నా కొన్ని భూములలో సమస్య ఉన్నట్టయితే ఆలోచన వేరు, కానీ ఇప్పుడున్న కఠినమైన పరిస్థితులలో యూరియా వాడటం, యూరియాను పిచికారి చేయటం పత్తిలో మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ఎరువుల కొరత కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులను అధిగమించడానికి ముందస్తుగా అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం అలర్ట్ అయితేనే ఏదైనా లాభం ఉంటుంది, తీరా పంటలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్లాంటి ప్రణాళిక అవసరం? ఇప్పుడు ప్రణాళిక ఒకవేళ పత్తిలో కొద్దిగా చిన్నగా ఏంటంటే వాళ్ళకి తప్పనిసరిగా యూరియాను అందుబాటులోకి తీసుకురావటం ఒకటి. రేపు ఒకవేళ ఈ వారం 10 రోజులలో వర్షాలు కురిసి, పెద్ద వర్షాలు కురిసి వాతావరణం బాగా ఏర్పడ్డట్టయితే వరి నాట్లు ముమ్మరంగా పెరుగుతాయి. లక్షల ఎకరాలలో కొన్ని రోజుల్లోనే అనుమతి అవుతాయి. వెదజల్లటం కానీ, నాట్లు వేయటం కానీ, అది కానీ. అప్పుడు లేబర్ సమస్య పెద్దగా అవుతుంది. అంటే రైతుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య. ఇప్పుడు వర్షాలు పడ్డా మళ్ళీ నాట్లు వేయడానికి జనం దొరకరేమని. కానీ అప్పుడు మాత్రం యూరియా లేకపోతే మాత్రం అది ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచిద్దాం తప్పనిసరిగా ప్రభుత్వాల మీద. ఈ కార్యక్రమం చూసినట్టయితే ఎవరో ఒకరికి తెలిస్తే యూరియా నిల్వలు ఖచ్చితంగా రైతు దగ్గర ఉంచకపోతే ఈసారి వ్యవసాయంలో నష్టానికి పూర్తిగా ప్రభుత్వ అధికారుల బాధ్యత అవుతుంది. వాతావరణం మన దగ్గర కంట్రోల్ లేదు, కానీ మానవ ప్రయత్నం చేసిన దాంట్లో లోపం ఉన్నట్టయితే 2 లోపాలు రైతు తట్టుకోవడం కష్టం. కాబట్టి రైతులకు నేను ఇచ్చే రెండో సూచన ఏంటంటే, రైతు ఆశాజీవి. ఇంకా ఎదురు చూద్దాం, ఇంకొక 10 రోజులు ఉన్నది, 15 రోజుల వరకు కూడా పర్లేదు. చాలాసార్లు ఆగస్టు మొదటి వారంలో వర్షాలు పడ్డా సడన్గా పడితే వరి నాట్లకు ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ ముందుగా నారు పోసుకున్నారు కొద్ది ప్రాబ్లం. కాబట్టి మనం మళ్ళీ ఒక ప్రోగ్రాం, ఒక వారం తర్వాత ఈ వరికి ప్రత్యామ్నాయం అప్పటికున్న పరిస్థితుల్లో వరి మీద ఒక ప్రోగ్రాం తీసుకుందాము. అప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చర్యలు ఏర్పడి ఈ యూరియా సరఫరా అందుబాటులోకి దగ్గర ఉన్నట్టయితే సంతోషమే. అప్పటికి కూడా ఈ సమస్య ఇంకా ఉన్నట్టయితే అప్పుడు మాత్రం అందరం కలిసి ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం. సార్, ఇప్పుడు వరి సాగు కొంతమంది మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు వరి సాగు విషయంలో తక్కువ టైంలో పండించాలనుకుంటారు, తక్కువ టైంలో ఒక పంట కాలం ఉండాలని కోరుకుంటారు. సో ఎట్లా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? ఇప్పుడు వరికి ఏంటంటే చాలామంది ఈ మధ్య కూలీల సమస్య ఏర్పడటంతో వెదజల్లే పద్ధతికి చాలామంది రెడీ అయినారు. అంటే ఇప్పుడు నారు పోసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంతకుముందు పెద్దపల్లిలో ఆయన రాజు చెప్పినట్టుగా నెల రోజులు అయిపోయింది, ఇప్పటికీ ఇంకా 15 రోజుల వరకు నాటేసే అవకాశాలు అవపడతలేవు. కాబట్టి 45 రోజులు స్వల్పకాలికంగా, మధ్యకాలిక రకం 45 రోజులు దాటితే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి 45 రోజుల తర్వాత నారు వద్దు, ఇంకా వేరే పద్ధతిలోకి నాటుకు వెళ్ళాలంటే వెదజల్లే పద్ధతికి వెళ్ళాలి. వెదజల్లే పద్ధతి అనేది మళ్ళీ విత్తనం, ఆ విత్తనం స్వల్పకాలిక రకాలే రావాలి. మరి మొన్నటి వరకు అయితే వరి మీద రకరకాల విత్తనాల మీద రైతులు చాలా పోరాటం చేయటం కానీ, పాటలు పడటం కానీ చూసాం. కాబట్టి ప్రభుత్వం మీరు అన్నట్టుగా తప్పనిసరిగా స్వల్పకాలిక, మధ్యకాలిక నుంచి స్వల్పకాలిక రకాలు రైతుకు ఇప్పుడు నారు పోసుకున్న రైతులకు నారు ఉపయోగం లేకుండా పోతే వాళ్ళకి మళ్ళీ నేరుగా విత్తుకోవడానికి విత్తనాన్ని అందరికీ రైతులు అన్ని ప్రాంతాలలో రెడీగా ఉంచడం. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ విత్తనం కొరకు పాటలు పడకుండా దాన్ని ఆలోచించవలసి వస్తుంది. ఇంకొక వారం 10 రోజుల సమయం చూసి. రాజయ్య గారు జగిత్యాల నుంచి ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి మీ సమస్య అంటే.
నమస్కారం సార్. రిటైర్డ్ జగపతిరావు గారికి కూడా నమస్కారాలు సార్. ఇప్పుడు మనకు ఈ వర్షాభావ పరిస్థితులలో ఎలాంటివి వరిని నాటితే బాగుంటుంది అని వరకే దాదాపు అయిపోయింది అనుకోండి. కానీ మీరు ఇచ్చే సూచనల ప్రకారం ఎరువులు బాగా యూరియా బాగా వాడుతుంది సార్. యూరియా వాడకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ గా సేంద్రియ వ్యవస్థ ద్వారా ఏమైనా చేస్తున్నా తమది సాధిస్తూ అడుగుతున్నాను. రాజయ్య గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితులలో సేంద్రియం అనేసరికి సమస్య అవుతుందేమో. యూరియాను వాడకుండా యూరియాకు బదులుగా చాలా రకాలను ఇంతకుముందు అయినా మనం రైతన్నారు చూడండి, పెద్దపల్లి నుంచి పచ్చిరొట్ట వేయటం అనేది చాలా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఒక పచ్చిరొట్ట, పశువుల పేడ ఇలాంటివన్నీ కొంచెం వాడినట్టయితే యూరియా యొక్క మోతాదు తగ్గించుకోవచ్చు. యూరియా వాడకుండా వరి వ్యవసాయం చేయటం అనేది కష్టం. కాకపోతే యూరియా ఎక్కువ మోతాదులో వాడుతున్నాం అనేది మనకు తెలంగాణలో యూరియా మోతాదు ఎక్కువ వాడుతున్నారని మన భారతదేశంలో మన మీద ఒక చిన్న అపవాదు లాంటిది వచ్చింది. సరే, కారణాలు ఏమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం ఇప్పుడు యూరియాను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాలి. రాజయ్య గారు, మీరు అన్నట్టుగా యూరియా తగ్గియాలంటే మొదటి నుంచి ఆలోచన ఉండాలి. పచ్చిరొట్ట వేయటం కానీ, పశువుల పెండ వాడటం అని, ఇది రైతుకు ఎప్పటికీ అలవాటున్న పద్ధతులే. కాకపోతే ఆ పద్ధతులు వాడినట్టయితే యూరియా మోతాదు కొద్ది తగ్గుతుంది. తర్వాత రెండోది రాజయ్య గారు, మీరు తర్వాత చెప్తాము వాళ్ళ కార్యక్రమాల్లో, యూరియా కొద్దిగా అనవసరంగా వాడుతున్నాం అన్నది కూడా ఉంది. అంటే మొత్తం ఎరువులు అన్ని కాంప్లెక్స్ ఎరువులు, పత్తికి కానీ యూరియా లాంటిది వరికి కానీ మనకు పంటకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వాడుతున్నాం. తర్వాత వేసిన యూరియా నష్టపోకుండా చూసుకునేటువంటి జాగ్రత్తలు కూడా కొంచెం రైతులు పెద్ద శ్రద్ధ పెట్టట్లేదు. ఎందుకంటే యూరియా తక్కువ దొరుకుతుంది అన్నట్టు చులకన భావం ఎరువు మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని మర్చిపోయి తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి బస్తాలు వాడటం అనేది ఒక తప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడున్న కష్టకాలంలో రైతు తప్పులు ఎంచడం మంచిది కాదని చెప్పట్లేదు. కానీ కాలం బాగుండి ఒకవేళ వ్యవసాయం ముందుకు సాగినప్పుడు అప్పుడు ఈ విషయం మీద ఎట్లా యూరియా వాడాలి, యూరియాని ఏ విధంగా వాడకూడదు, అట్లాంటి పద్ధతులు మళ్ళీ ఒకసారి తర్వాత చర్చించుదాం. ఇప్పుడు వర్షాలు రాకపోతే మనం ఎటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. సో ఇలాంటి క్రమంలో అసలు ఈ గ్రౌండ్ వాటర్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా చెప్తున్నాయి. ఈ క్రమంలో రైతులు కూడా కొంచెం అశ్రద్ధ చేసినట్టు అనిపిస్తుంది కదా సార్. ఇది చాలాసార్లు అవుతున్నది. అంటే వర్షపు నీళ్లను ఆదా చేసుకోవడం అనేది అందరి బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువ. పెద్ద ప్రాజెక్ట్ అప్పుడు కూడా పెద్ద ప్రాజెక్టులు కోట్లు పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ప్రాజెక్టు చేయటం అవసరం లేదా అన్నది పక్కన అంటే దాని మీద చర్చ కంటే వర్షపు నీరును వాడుకోవటం అనేది చాలా ముఖ్యమని ప్రతి ఒక్క మేధావులు, అనుభవం ఉన్న రైతులు అందరూ చెప్తారు. కానీ ప్రభుత్వం అలాంటి ఏం చేయలేదు. ఏదో మిషన్ కాకతీయ అని అప్పుడు వాళ్ళు చేశారు, ఆపేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏదీ లేదు, కాకతీయ లేదు, వీళ్ళకు ఏది లేనటువంటి ఏ కార్యక్రమం లేనటువంటి ప్రభుత్వం అంటే వ్యవసాయం మీద ఇదే అవపడుతున్నది. కాబట్టి వర్షపు నీరును కొద్దిగా కురిసిన వర్షపు నీరును కాకపోతే భూగర్భ జలాలు తెలంగాణలో చాలా ప్రాంతం ఈ బోర్ల బావుల మీద జరిగేటువంటి వ్యవసాయమే. సరే, మరి కింద భూములలో అందరికీ తెలుసు భూగర్భ జలాలు అడుగంట పోతున్నాయి, దొరకట్లేదని. కాబట్టి వర్షపు నీరుని తాగించుకోవాలంటే చాలా చెక్ డ్యామ్స్, చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడే ఉన్నది మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని పదాలు, ఆఫీసులు పదాలు, పుస్తకాలు అన్నీ ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే ఎక్కడ పెద్దగా చిన్నవి అవ్వచ్చు, చిన్నవి కానీ వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి ఈ కీలక సమయంలో ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది సంవత్సరాలు బట్టి, కానీ ఆ ప్రాజెక్టు సరిగా లేకపోవటమా సరి చేయకపోవటం అనేది పక్కన పెడితే మీరు తీసినటువంటిది అంటే వచ్చే సంవత్సరమైనా ఇప్పుడున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వర్షపు నీరును నిల్వ చేసుకునేటువంటి పద్ధతులు ఆలోచిస్తే తప్ప ఈ భూగర్భ జలాలు పెరగవు. లేకుంటే బోర్ల మీద ఉన్నటువంటి ఆధారపడ్డటువంటి తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ ఆంధ్రలో రాయలసీమ ప్రాంతం కూడా అలాగే ఉంది. చాలా బోర్ల మీద ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే వర్షపు నీరును నిల్వ చేసుకునేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఎక్కువ ఉండాలి. తర్వాత రైతులను దాంట్లో భాగస్వామ్యం చేయాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వర్షాభావ పరిస్థితులకు సంబంధించి అవ్వచ్చు, ఎరువుల కొరత, వీటన్నిటికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం. నమస్తే.